నేను అనేటువంటిది క్షేత్రజ్ఞుడు. This I is the knower, Kshetrajna. కనుక నేను క్షేత్రజ్ఞుని గుర్తించుకునే నిమిత్తమై క్షేత్రం ఏర్పడినటువంటిదే కాని అన్య కర్మల యందు ఆనందాన్ని అనుభవించి అన్య భోగముల యందు దీనిని అంకితం గావించి కేవలం పశుపక్షి మృగాదుల వలె జీవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ప్రియవ్రతుడు గుర్తిస్తూ వచ్చాడు. Priyavrata has known this truth, that this body is given to know the knower and not to spend time like birds and animals. నేటి విద్యార్థులకు నాటి విద్యార్థులకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఇదియే. Here lies the difference between students of today నేటి and విద్యార్థులు students of those days. భౌతికంనే లక్ష్యమునందుంచుకొని అది ఏ సత్యనిత్యమని భావించి దాని నిమిత్తమై కాలమును కర్మమును కాయమును కూడాను అంకితం చేస్తున్నాడు. Students of today take this world as permanent, eternal, and waste their time and body. కానీ నిజమైనటువంటి ఆత్మతత్వమే సత్యనిత్యమని భావించి దాని నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ కాయమని విశ్వసించి ఈ బాహ్యమును త్యజించి అంతర్ముఖమైనటువంటి ఆనందమును అనుభవించే నిమిత్తమై ఆనాటి విద్యార్థులు పాటుపడుతూ వచ్చారు. The students of those days have taken this eternal permanent truth, the Atma. For that they have sacrificed all the external enjoyment and spent their lifetime.